యాకోబు 4:4 వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయకూరునో వాడు దేవునికి శత్రువగును. ఇక్కడ వ్యభిచారిణులారా అని అడ్రస్ చేయబడి ఉన్నది. అయితే మరి వాళ్ళకి ముఖ్యంగా ఈ వాక్యం చెప్పబడింది. తర్వాత మరి వాళ్ళు మాత్రమే కాకుండా నరహత్య చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, వేరే వాళ్ళతో పోట్లాటలు పెట్టుకోవటం, కొట్టుకోవటం, అల్లరితో కూడినటువంటి సమస్తమైనటువంటి చెడ్డ పనులు చేసే వాళ్ళకు కూడా ఈ వాక్యం వర్తిస్తుందండి. మరి మానవులైన ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక పొరపాటు, తప్పు, పాపం ఉంటూనే ఉంటుంది. పొరపాటును చేస్తూనే ఉంటారు, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి అయితే వీళ్ళకి చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే పొరపాటున తప్పు చేస్తారో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుక్కొని మరలా పాపం చేయకుండా ఉంటే దేవుడు క్షమిస్తారు ఖచ్చితంగా. అయితే వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోకంతో స్నేహం చేయటం అంటే లోకంలో పనులన్నీ చేసే వాళ్ళతో స్నేహం చేయటం మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఒక్క వ్యభిచారిణులే కాకుండా మరి దొంగతనాలు, నరహత్యలు, తర్వాత పోట్లాటలు, ఇంకా రకరకాల సొసైటీలో దౌర్భాగ్యమైన పనులు చేసే వాళ్ళందరికీ కూడా ఈ వాక్యం వర్తిస్తుంది. లోకంలో పాపాలు చేయటం అని అర్థం అన్నమాట. లోకంతో స్నేహం చేయటం అంటే లోకంలో జరిగే ప్రతి పాపంలో పాలు పంపులు పంచుకోవటం. అలా కాకుండా దేవుని బిడ్డలుగా ఉండండి అని వాక్యం చెప్పుచున్నది.